బీజేపీ కాంగ్రెస్లకు భయం పట్టుకుందన్నారు వరంగల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య. గెలుపు కోసం కేసీఆర్ దిశానిర్దేశానుసారం ముందుకు సాగుతున్నామన్నారు. వరంగల్ ప్రజలకు సేవ చేయడమే తదుపరి కర్తవ్యం అంటున్న కడియం కావ్యతో మా రిపోర్టర్ శ్రీధర్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు దగ్గర పడుకున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారిపోతున్నాయి. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన విషయంలో పూర్తిగా ముస్లిం అలుముకుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా అన్ని పార్టీలు కూడా సమ్మేళనం అవుతున్నాయి. ఇప్పుడిప్పుడే తమ పార్టీల అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేందుకైతే తర్జనపడి ఒక కొలిక్కి తీసుకొచ్చినటువంటి కేసీఆర్ ఈరోజు కడియం కావ్యను ఏదైతే కడియం శ్రీహరికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తన కూతురు అయినటువంటి కడియం కావ్యకు టికెట్ కేటాయించడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్లో బలం పెరిగిందనేది మాత్రం ప్రస్తుతం తెలుస్తూ ఉన్నది. కడియం కావ్యకు ఏ విధంగా టికెట్ వరించింది, తన ఆశలు ఏ విధంగా ఉన్నాయి, జనాలకు ఎలాంటి సేవ చేయబోతుందని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మనతో మాట్లాడేందుకు పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకున్నాం. మేడం నమస్తే అండి. చెప్పండి, ఈరోజు మీకు బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ కైవసం చేసుకున్నారు, అదేవిధంగా గెలుపు కూడా కైవసం చేసుకునేందుకు ముందుకు పడుతున్నారు. ఒకప్పుడు మీ నాన్నగారి గెలుపు కోసం కూడా మీరు అక్క చెల్లెలు కూడా పాల్పంచుకున్నారు. అదే తరహాలో మీ గెలుపు ఎలా ముందుకు సాగబోతుంది, జనాలకు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? ఫస్ట్ నేను మా అధినేత కేసీఆర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా మీద ఎంతో నమ్మకం పెట్టుకొని ఈ గొప్ప వరంగల్ స్థానానికి లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది. అందుకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే గెలుపు అనేది ఏంటంటే మనము ఇప్పుడు మన 2 నెలల నుంచి కాంగ్రెస్ పాలన చూస్తున్నారు ప్రజలు. సో వాళ్ళకి అందవలసిన పథకాలు కూడా సంపూర్ణంగా అందట్లేదు ఊర్లలో. కాబట్టి అప్పటికే ఒక నెగిటివ్ టాక్ స్టార్ట్ అయింది. అంతకుముందు ఉన్న కేసీఆర్ గారు అప్పులున్నా ఏదున్నా కూడా పథకాలు అయితే సమయానికి ఇచ్చారు. ఇక్కడేమో అప్పులు ఉన్నాయని చెప్పి ఆపుతున్నారు అన్న నిరాశలో ప్రజలు ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఓటు మళ్ళీ మా బీఆర్ఎస్కే వేస్తారని నమ్ముతున్నాను. కడియం కావ్య అంటే ఒక వైద్యురాలిగా జనాలకు అందరికీ మీకు పరిచితులయ్యారు. ఈరోజు ఒక రాజకీయ నాయకులుగా సేవకురాలుగా మీరు బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మీకు టఫ్గా ఉన్నటువంటి 2 పార్టీలు, ప్రధానమైనటువంటి 2 పార్టీలు మీకు టఫ్గా నిలబడుతున్నాయి. ఈ 2 పార్టీలు మీకు ఏది ప్రత్యర్థిగా నిలబడబోతుంది? ఇప్పుడు వైద్య సేవ అయినా రాజకీయ సేవ అయినా సేవ ఫస్ట్ మా మోటో. అయితే ఈ బీఆర్ఎస్కి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ నిజం చెప్పాలంటే గట్టి పోటీ ఏం కాదు. ఎందుకంటే గత 10 ఏళ్ల నుంచి కూడా బీఆర్ఎస్ ఎలా పరిపాలించింది, కేసీఆర్ గారు ఎలాంటి పథకాలు ఇచ్చారు, ప్రతి ఇంటికి ఒక పథకం వెళ్ళింది అన్నది మాత్రం ఎవరు కాదనలేరు. అట్లాంటి సమయంలో మార్పు కోరుకున్నారు జనాలు. కానీ అనుకున్నారు మన ఎమ్మెల్యే పోతే ఏముంది, కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు కదా అన్న దాంట్లో కూడా కొన్ని చోట్ల ఎమ్మెల్యేలను ఓడిపించుకున్నారు. దానివల్ల మెజారిటీ తగ్గి కేసీఆర్ గారు ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడు ప్రజలకి తెలుస్తుంది అంతకుముందు ఎలా ఉంది, మనోళ్ళు ఎలా చేశారు. కాంగ్రెస్ వాళ్ళు జాతీయ పార్టీ అయినా కూడా వాళ్ళ అధినేతలకి తలొగ్గి ఎట్లా పరిపాలిస్తున్నారు. మొన్న కూడా కేఆర్ఎంబీ ప్రాజెక్ట్, దానికి మన ప్రాజెక్ట్స్ ఇవ్వడం జరిగింది. దానికి కూడా మన బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేశారు. ఇట్లాంటి చిన్నవి చూస్తూనే మన తేడా గమనిస్తున్నారు. కాబట్టి రేపు మళ్ళీ మన బీఆర్ఎస్కే ఓటిచ్చి వాళ్ళ వరంగల్ లోక్సభ అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తారని నమ్ముతున్నాను. కడియం కావ్యకు 2 పార్టీలు టఫ్ కాదు, 2 ఈజీనే అంటున్నారు. మరి మీ పార్టీ నుంచి ఇతర పార్టీ నేతలు కానీ ఇతర పార్టీలకు వెళ్తున్నారు. మరి టఫ్ కాని పార్టీలకు మీ నాయకులే, మీ నేతలు ఎందుకు వెళ్తున్నారు అనుకోవచ్చు? ఇప్పుడు అసంతృప్తి నేతలు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా టికెట్ ఆశించి ఉన్నోళ్ళు. అందులో బీఆర్ఎస్ కూడా బలమైన పార్టీయే కాబట్టి సరే ఇక్కడ కాకపోయినా అక్కడైనా మన అదృష్టం పరీక్షించుకుందాము, ఎందుకు పోగొట్టుకోవాలన్న భావనతోటి కూడా వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ బలంగా ఉంది కాబట్టి ఇక్కడ అభ్యర్థులనే అక్కడ అభ్యర్థులుగా ప్రకటించుకునే పరిస్థితిలో బీజేపీ కాంగ్రెస్ ఉన్నారు. కాబట్టి మీరే చెప్పాలి ఇప్పుడు ఏది బలమైన పార్టీ అన్నది. 2 నెలల క్రితం ఓడిపోయిన పార్టీ, అదే పార్టీ నుంచి ఏదైతే కడియం శ్రీహరి కూతురు కావ్యగా ఈరోజు గెలుపు బాట కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ 2 నెలల్లో ఓడిపోయిన పార్టీకి ప్రజలు ఓటేస్తారని మీకు నమ్మకం ఎలా కనిపిస్తుంది? ఎప్పుడైనా ఇప్పుడు ఇంటి పెద్ద మీద ఎన్ని రోజులు అలుగుతారు ఎవరైనా? కేసీఆర్ ఎట్లయినా తెలంగాణకి ఇంటి పెద్దనే. ఆయన చేసింది, లేకపోతే ఆయన మీద అలిగినారో, లేకపోతే ఇంకా కొత్త మార్పును కోరుకున్నారో ప్రజలు. ఈ 100 ఏళ్లలో ఇప్పుడు నేను అంతకుముందు మా నాన్నగారి కోసం ప్రచారం చేసినప్పుడు అక్కడున్న అంటే చిన్న పెద్ద చాలామంది కూడా కేసీఆర్ అంటే చాలా అభిమానం చూపించారు. మేము కేసీఆర్ మా పెద్ద కొడుకులు అంటోడని ప్రతి ఒక్కరూ అన్న మాటనే ఇది. కాబట్టి ఏదో ఒక చోట చిన్న పొరపాటు జరిగి ఉండొచ్చు. దానివల్ల ప్రజలు కాంగ్రెస్ చేసిన మాయ హామీల్ని నమ్మి వాళ్ళకి ఓటేసి ఉండొచ్చు. కానీ అవి ఇప్పుడు ఏవి కూడా నిజంగా అమలు చేసే పరిస్థితిలో కాంగ్రెస్ లేదు అని వాళ్ళే తేల్చి చెప్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ గెలుపు కష్టమేం కాదు.
ఈ విధంగా చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య చెప్తున్నటువంటి మాటల్లో మనం విన్నాం. ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రంలో అతి ముఖ్యమైనటువంటి వరంగల్ ఎంపీకి సంబంధించినటువంటి పార్లమెంటు స్థానంలో రోజు రోజుకు రాజకీయ సమ్మేళనాలు పెరిగిపోతున్నాయి. ఒకవైపు ఆరు రమేష్, మరోవైపు పసునటి దయాకర్ ఈ విధంగా పార్టీ నుంచి వీయడమే కాకుండా పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులు ఏవైతే ఉన్నారో వారందరికీ చెక్ పెట్టే విధంగా కేసీఆర్ నిర్ణయం తీసుకుంటున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో గెలుపు మాదే అని చెప్పేసి కడియం కావ్య చెప్తున్నది. మొత్తంగా చూసుకుంటే పార్లమెంట్ ఎన్నికల విషయంలో వాడి వేడి మాత్రం వరంగల్లో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్